చచ్చిపోయినరా. చూస్తున్నా లడ్డు లేవురా. లేస్తానే లేవురా చూస్తున్నా లేవురా. లేవు కట్టె ఎక్కడ పోయారు కట్టాను. అరే లేస్తలే ఆవు లేస్తా. మరి బాడు కావు తెల్లారితే బతుకమ్మ పండుగరా. ఇంకా పువ్వన తేపోరా గట్టి పోయి ఎటుకేం తేవాలి. అది గట్టి దిగి పోరా. దోసకాయలు నీ దోసకాయలు ఉన్నారు కదా వాళ్ళకి పనులు ఉన్నాయి. ఎప్పుడు నువ్వు పని తిరుగుతావు వాడి పని తిరుగుతావు పో. ఆ పుల్లనేమో పువ్వు అనబట్టి నాకేమో తీరది. నువ్వేమో పోవు ఇంకా పండుకో. అది పైనాకలు పోతుంటే మేము మంచిగా చెప్పరా. ఇంకెట చెప్పాలరా. ఇంకేం చెప్పాలి. నీ గుద్దలు కట్టబెట్టి పోరా బాడుకావు పోరా. పోతా చాయ్ పోతా. బర్రిచ్చది అయిపో. బర్రిచ్చది అయిపో. అరే చాయ్ పోతా. ఓ బాడుకావు. అరే చాయ్ పోతాను ఇద్దరు పైనాకలా జల్ది పోరా. ఇద్దరు చాయ్ పోతావు. ఇంకా ఇంకా కన్నెర చేస్తాడు బాడుకావు. అరే జర చాయ్ పోతా. పో ముఖం ఆడుకొని పో జల్దీ. మొహం ఆడుకుంటా. పండ్లు అమ్మవా వాకరు పట్టిపోయినాయి. బంగారం కలర్ వస్తున్నాయి పండ్లు. అమ్ముకో. వెనకటికి ఎంత మంచిగా చేసుకుంటుర్రు ఈ పండుగ. దసరా బతుకమ్మ పండుగ పిల్లల అన్నిటికీ మంచిగా ఆటపాటలతో చేస్తుండ్రి. ఇప్పుడు ఫోన్లలోనే చేస్తున్నారు. ఫోన్లో పిచ్చే ఉన్నది పిల్లలకు. ఫోన్లు ఇవ్వకండి ప్లీజ్. అందరూ మరో వెనకటిలాగా చేసుకుంటారు చూడండి. అరే పువ్వేడుందేమో రా. మా ఇంట్లో దమ్ చేస్తుంది. అవురా నన్ను పొద్దున చాయ్ కూడా రానిలేరు. ఇంటికి కొట్టిర్రా పూదేనికి. అరే మా తోడంగా అట్లా చేస్తుర్రా. ఏం చేస్తుర్రా పొద్దు పొద్దున. అరే పిఎం నరేంద్ర మోడీ వస్తున్నారు. చాయ్ తాగడానికి కూర్చున్నాం ఈడ. పొద్దు పొద్దున మాట్లాడలేదురా. నాకు అర్థం కాదు. అరే మరి మాట్లాడతావు. పువ్వు ఏమని మొత్తం ఇంటికాడ చంపుతుర్రు. అవురా మహాబోలు కూడా అంతే. మొత్తం ఇంటికాడ పువ్వు అని చచ్చిపోతురు. అరే హాస్టల్ ఉంటేనేమో పొద్దున పీటీ సార్ లేపి దమ్ చేస్తాడు. ప్రశాంతంగా వండనీడు. వీడికి వచ్చి 14 రోజులు ప్రశాంతంగా వందామంటే వీళ్ళు కూడా ఏదో ఒక పని చెప్పి ప్రశాంతంగా వండనిస్తలేరు. అవురా అయినా ఓన్ పండుగ ఆడేసుకోవాలని రూల్ పెట్టాలరా. ఏంద్రా మనం పోయి గట్టుకోయి పువ్వు తేవాలి. మంచిగా గట్ట పెట్టాలి. వాళ్ళేం బతుకమ్మ తయారు చేసి డీజే పాటల కాడ రామ 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 ఉయ్యాలని దుంకుతారు. అంత అయిపోయినాక మళ్ళీ ఆఖరికి దగ్గరికి కూడా రానియర్రా. అవునరా. అరే పోదాం నడువురా. అవునరా పువ్వేడ దొరుకుతలేదు. ఏడ దొరికితే ఆడ పోసుకొని వద్దాం. నేను ఇప్పుడే చెప్తున్నా. ఆడుకోయినాక నాకు ఇంత నాకు అంత అనొద్దు. ఒక దగ్గరకు పోసి అందరం పంచుకుందాం. నేను పంచుతా. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం కొరిగిందంట. అట్లుంది కథ. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే లేవుర్రా పోదామని టైం వేస్ట్ చేస్తుర్రు. అరే వీడికి అన్ని తంగేడులో చెట్లు ఉన్నాయి. మొత్తం తంగేడులు మంచిగా కాకరాలకుండా తెంపుదాం. మీరు ఇద్దరు అటువంటి మేము ఇద్దరం పెట్టిపోతాం. అరే ఉన్నా అంతా మనమే తెంపుకోవాలరా. కోళ్ళకి ఏమీ వద్దు. జల్దిగా తెంపుకుని ఉందా. ఎంతకు తెగించారా. వచ్చి చెప్పుకోవాలి మళ్ళా. అరే మొత్తం మనమే తెంపుకుందాం రా. వాడేమన్నా అంటే నేను చూసుకుంటా. సరేరా మొత్తం మనమే తెంపుకుందాం. అరే నేను ఇప్పుడే చెప్తున్నా. ఇక్కడ ఉన్న చెట్లు మాయ, అక్కడ ఉన్న చెట్లు మీరా. అక్కడ ఉన్న చెట్లకి ఏమున్నాయి రా. పూలు ఏం లేవు. అరే గడ్డి ఉంటుంది. గడ్డి తెంపుకోరి. ఏముంటుంది తెంపుకోరి. మా చెట్ల మీద అయితే రాకుర్రా. మేము ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడాలారా. అరే ఏమన్నా ఆడుర్రా బే. మా చెట్ల మీదకి అయితే రాకుర్రా. మీ తాత పెట్టే చెట్లారా. అరే మా తాత పెట్టే చెట్లే రా బాయ్. అరే ఏంద్రా అరే ఎందుకు కొట్లాడుతుర్రా. మనం అప్పుడే అనుకున్నాం కదరా మనం అన్ని సమానం తీసుకోవాలని. ఎందుకు కొట్లాడుతుర్రా మరి. సరేరా సామానం తీసుకుందాం. నడువురా. అరే ఇళ్ళకి మెల్లగా పోయి ఆడ రోడ్డు మీద పూలునే తెంపుకుందాం. నడువురా. అరే ఇయ్యరా సంచులేరా. తెంపకరా. అరే ఎర్ర పూలు ఉన్నాయి. తెంపన్నాడు రా. వాళ్ళు ఏమంటారు. అరే ఏమంటో వేసుకుంటా తెంపుర్రా. అరే ఆడోళ్ళేంద్రా బతుకున్న పూలు తెచ్చి బతుకమ్మ బతుకమ్మ అంటే ఎక్కడికి బతుకుతారా. నాకు అర్థం కాదు. ఏదైతే అది రా. దేవుని పండుగ రా. తెంపురా. జల్లి తెంపురు మరి ఇంటికో. అరే ఏమన్నా చెట్టు మీద చేసుకున్నారు. అరే ఏం
చేస్తలేమన్నా ఈ పూలు ఎట్లున్నాయి చూస్తున్నామన్నా. పూలు ఎట్లున్నాయి చూడాలంటే మీ ఇంటికాడ లేవా పూలు? అరే లేవన్నా ఈ ఎర్రగా ఉన్నాయి. అవునరా, మీరు ఒకసారి సంచులు చూపెట్టుండ్రా. అబ్బా, ఈ కూరగాయలు మొత్తం చెట్టును మొత్తం కథం పెట్టిరు కదా. వారం రోజుల నుంచి బతుకమ్మ పూజ కోసం పువ్వులన్నీ మంచిగా కాపాడుకుంటూ వచ్చిన యాడికెళ్ళి వచ్చిరో బాడుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే నాకు కంట్లో పడని వాళ్ళ సంగతి చెప్తా. ఆ వాచ్మెన్ గా నీకు చెప్తే అర్థమైతే లేదు. తీసుకుంటాను వేరే లడ్డు. అరే మనం చేతే చూడనుండరా చేస్తుంది ఖాళీ. అరే నడువురా పోదాం బతుకమ్మ టైం అవుతుంది.